వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను మహేష్. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. వాట్సాప్లో బెదిరింపు కాల్స్. పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. రాయదుర్గం పట్టణంలో నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం. బస్సు గిద్దలూరు నుంచి చెన్నై వెళ్తుండగా దుర్ఘటన. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు. ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చాం. రైతులు. ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం. ఎటువంటి లీకేజీ లేకుండా తగిన జాగ్రత్తలు. మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక డీటెయిల్ చూస్తే అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు ఊపందుకున్నాయి. పట్టణంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం నమోదు కావడం జరిగింది. మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భారీగా వర్షం నమోదు కావడంతో రోడ్లపై వర్షపు నీరు భారీగా ఉరకలెత్తింది. మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తారని తామంతా ముందే చెప్పామని టీడీపీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య అన్నారు. ఈ మేరకు మంగళగిరి ఎంఎస్ఎస్ భవన్లో విలేకరుల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు మాట్లాడుతూ అభివృద్ధి కోరుకుంటూ ప్రజలు లోకేష్కు ఓట్లు వేసి భారీ మెజార్టీ గెలిపించారని వారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు ఈ రాష్ట్రంలో దాదాపు క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి. ప్రతిపక్షానికి 11 సీట్లు మటుకే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొల్పింది. గతంలో ఎప్పుడు కూడా ఎంత దారుణమైన అంటే ఫలితాలు ఏ పార్టీ కూడా ప్రతిపక్ష పార్టీకి రాలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో అలాగే దీనికి నిలబడినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, అలాగే మా జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే ప్రత్యేకంగా మీడియా అంతా కూడా సపోర్ట్ చేసి, అలాగే అన్ని డిపార్ట్మెంట్లు సపోర్ట్ చేసి ఈ రోజున నిర్వహించుకుని అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాం జనసేన పార్టీ తరఫున. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం 5 సంవత్సరాల నుంచి ఇతను ఉచితత్వపు పాలనకి ప్రజలంతా కూడా విసిరి వేసారిపోయారు. ఎక్కడ చూసినా కూడా దౌర్జన్యాలు, రాజకీయాలు, బెదిరింపులు ఇదే దూరం నడుస్తూ ఉంది. ఇప్పుడు కూడా గెలిచిన సంబరాలు చేసుకుంటూ ఉంటే తుమ్మపూడి అనే గ్రామంలో ఒక మైనార్టీ సోదరుని విచక్షణ రహితంగా కొట్టి ఈ రోజున ఎన్ఆర్ఎంపీ కాలేజీలో చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. నిజంగా అంటే మీరు రౌడీయిజం చేయడం ఇది అంటే మాకు చేతగా కాదు నేను చెప్పేది, కానీ ప్రజలు బాగుండాలి, ప్రజల బాగోగులు బాగుండాలి, మనం చేసే పనులు ప్రజలు హర్షించాలి తప్పితే ఇలాంటివి చేయకూడదు. అంటే ఇంత దారుణమైన పాపాలు మీరు ఒడికెట్టారు కాబట్టి ఈ రోజున ప్రజలంతా కూడా 1 సైడ్ మెజార్టీ ఇవ్వడం నిజంగా మా జనసేన పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ఎంతైనా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికీ ఎంతైనా రుణపడుతున్నాం. ఎందుకంటే ఈ రోజున రాష్ట్రంలో గత 5 సంవత్సరాలు చూస్తా ఉంటే పరిపాలన కార్యక్రమం చేసి నెల్లూరులో తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు మద్దూరుపాడు వద్ద లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో 7గురు తీవ్ర గాయాలయ్యాయి. కోల్కతా, చెన్నై జాతీయ రహదారిపై ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళ్తున్న లారీని వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఆర్టీసీ బస్సు గిద్దలూరు నుంచి చెన్నై వెళ్తుండగా దుర్ఘటన చోటు చేసుకుంది. బస్సులో ప్రయాణిస్తున్న తల్లం లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 7గురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన ఎవరు నువ్వెవరో తెలియదు అంటున్నాడు. రన్నింగ్ అవుతుంది బండి.
విశాఖ భీమిలి పిఎం పాలెం పోలీస్ స్టేషన్లో పత్రికా సమావేశంలో ఏసీబీ అధికారి బి సునీల్ మాట్లాడుతూ పోతిన వెంకటరావుకి వాట్సాప్లో బెదిరింపు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. ఈ సందర్భంగా పోతిన వెంకటరావు పిఎం పాలెం పోలీసులు ఆశ్రయించారని అన్నారు. నాకు 2 పిల్లలు ఉన్నారు, అందులో ఒకరిని చంపేస్తామని బెదిరిస్తున్నట్టు బాధితుడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసి పోలీసులను ఆశ్రయించారని ఏసీపీ తెలిపారు. స్టార్ట్ చేయొచ్చనా? అందరికీ నమస్కారం. నిన్న పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో విశాఖపట్నం నగర కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి నార్త్ సబ్ డివిజన్లో ఉన్నటువంటి పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మనకి ఆఫ్టర్నూన్ ఒక కంప్లైంట్ రావడం జరిగింది. పోతిన వెంకట్రావు అని చెప్పేసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారి పిఎం పాలెం పోలీస్ స్టేషన్కి వచ్చేసి తను సార్ ఇట్లా మాకు వాట్సాప్లో బెదిరింపు మెసేజ్లు వస్తూ ఉన్నాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, 2 అబ్బాయిలు ఉన్నారు, ఆ 2 అబ్బాయిల్లో ఒక అబ్బాయిని చంపేస్తాము, ఆ అబ్బాయిని చంపడానికి నాకు ఒక డీల్ వచ్చింది, ఆ డీల్ వచ్చినప్పుడు ఆ అబ్బాయిని చంపకుండా ఉండాలి అంటే నువ్వు నాకు 20 lakhs ఇవ్వాలని చెప్పేసి వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయని చెప్పేసి మనకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మనం రిసీవ్ చేసుకొని ఆ వాట్సాప్ నెంబర్ ఇవన్నీ కూడా మనం గ్యాదర్ చేసుకొని ఏం చేసామంటే దాన్ని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసేసేసి ఇమీడియట్గా దాని మీద అతనికి మనం ఒక ఐడియా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఇట్లా మా దగ్గర 20 లక్షలు మేము కట్టలేము, మా దగ్గర 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి పోలీసు ఒక ప్లాట్ చేసాము. ప్లాట్ చేసేసేసి 5 లక్షలు ఉన్నాయని చెప్పేసి మనం 5 లక్షలు క్యాష్ ఒకటి పిక్ని అరేంజ్ చేసేసుకొని ఆ పిక్ని అతనికి పంపిస్తే ఈ డబ్బులు పట్టుకొని సాంకేతిక కాలేజ్ ఏరియాకి రమ్మని చెప్పేసి అతను కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఎవరైతే మన కిడ్నాపర్గా అనుకుంటున్నామో కంప్లైనెంట్కి చెప్పడం జరిగింది. ఆ కంప్లైనెంట్కి చెప్పినప్పుడు ఈ కంప్లైనెంట్ ఈ అమౌంట్తో పాటు అతను ఒక్కనే ఫస్ట్ పంపించడం జరిగింది. అతను ఫాలో అవుతూ పిఎం పాలెం పోలీసులు మరియు టాస్క్ ఫోర్స్ పోలీసులు ఇద్దరు కూడా వెంబడించడం జరిగింది. వెంబడించిన తర్వాత అతను కంటిన్యూగా అతనికి వీడియో కాల్లోనే ఉన్నాడు. కంటిన్యూగా కంప్లైనెంట్తో వీడియో కాల్ మాట్లాడుతున్నాడు. వీడియో కాల్ మాట్లాడి నువ్వు ఎక్కడి వరకు వచ్చావు, ఏంటి, నీ పక్కన ఎవరున్నారు, ఇట్లా డీటెయిల్స్ అన్ని అడుగుతూ ఉంటే అతను మొత్తం వీడియో అంతా కూడా చూపిస్తూ కంటిన్యూ పోలీసు వెనక వస్తున్నారన్న విషయాన్ని అతను అర్థం కానికుండా చేయడం జరిగింది. చేసేసేసి అతనికి అమౌంట్ మొత్తం చూపించిన తర్వాత ఒక పలానా చోట పెట్టు అని చెప్పేసి చెప్పినప్పుడు అక్కడ అమౌంట్ పెట్టడం జరిగింది. అతని అమౌంట్ తీసుకోవడానికి వచ్చినప్పుడు వెంటనే పోలీసు అతన్ని క్యాచ్ చేయడం జరిగింది. క్యాచ్ చేసి మనం అతన్ని ఎంక్వైరీ చేసినప్పుడు ఇలానే అతను ఇటువంటి మెసేజెస్ ఒక ముగ్గురికి పెట్టడం జరిగింది. ముగ్గురికి పెట్టడం జరగడం వల్ల వాళ్ళకు కూడా మనం పిలిపించేసి వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసుకొని ఈ కేసులో వాళ్ళని కూడా ఫర్దర్గా మన ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు కూడా వైజాగ్ కాదు, లిమిట్స్ కాదు. ఒకళ్ళేమో మనకి ఇప్పుడు కంచిరపాలెంలో డిమార్ట్ మేనేజర్గా పనిచేస్తున్నారు. ఉంది. ఎందుకంటే ఇతను 2017లో ఇతను సాంకేతిక కాలేజీలో పాలిటెక్నిక్ కంప్లీట్ చేసిన తర్వాత ఫస్ట్ మనం ఎవరైతే పోతిన వెంకట్రావు ఉన్నాడో ఈ పోతిన వెంకట్రావు వాళ్ళ బ్రదర్ మొబైల్ షాప్లో ఇతను 3 years పనిచేశాడు. అంటే వాళ్ళ షాప్ ఓనర్నే ఇతను బెదిరించడం జరిగిందండి. తెలిసిన వాడు. తర్వాత ఇంకొక అతను రాష్ట్రంలో ఆదాయం పెంచే మార్గాలు అన్వేషించాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో వివిధ శాఖల సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధానంగా ఆర్థిక, రెవెన్యూ, ఎక్సైజ్, రవాణా, ఆరోగ్యశ్రీ విభాగాల పనితీరును సమీక్షించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. సమీక్షలో భాగంగా గత 2 ఆర్థిక సంవత్సరాల ప్రగతిని సమీక్షించారు. ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం చేసుకుని ఎటువంటి లీకేజీ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ శ్రీదేవి, రవాణా శాఖ కమిషనర్ బుద్ధప్రసాద్, ఆర్థిక శాఖ జాయింట్ సెక్రటరీ హరిత, డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణభాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలంలోని కొత్తపల్లి మిట్టలోని వైసీపీ ప్రచార రథాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దగ్ధం చేసినట్లు వైసీపీ నేతలు ఆరోపించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఇలాంటి అరాచక చర్యలకు పాల్పడడం సరైన పద్ధతి కాదని మండిపడ్డారు వైసీపీ నేతలు. స్థానిక వైసీపీ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసం దగ్గర అమరావతి రైతులు గాంధీగిరి చేశారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు, ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చామన్న రైతులు తెలిపారు. కూటమి విజయానికి పరోక్షంగా సహకరించిన జగన్కి ధన్యవాదాలు చెబుదామని వచ్చామన్నారు. కాగా లోనికి వెళ్లేందుకు అనుమతి లేకపోవడంతో పోలీసులు లోనికి పంపలేదు. దీంతో రైతులు అక్కడి నుండి వెనుదిరిగారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వాట్సాప్లో బెదిరింపు కాల్స్, పోలీసులను ఆశ్రయించిన బాధితుడు. రాయదుర్గం పట్టణంలో నైరుతి రుతుపవనాల రాకతో వర్షాలు, మరో 2 రోజుల పాటు భారీ వర్షాలు. కోల్కతా చెన్నై జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం, బస్సు గిద్దలూరు నుంచి చెన్నై వెళ్తుండగా దుర్ఘటన. జగన్ సీఎంగా ఉన్నప్పుడు మా గోడు వినలేదు, ఎమ్మెల్యేగా అయినా వింటారని వచ్చాం రైతులు. ఆయా శాఖల్లో పనితీరు మెరుగుపరుచుకోవడానికి యంత్రాంగాన్ని సిద్ధం, ఎటువంటి లీకేజీ లేకుండా తగిన జాగ్రత్తలు, మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజం. నమస్కారం.